నమ్మసే మామ ఎట్లున్నారు? కాంతారా చాప్టర్ 1 భయ్య, ఒక్కటే మాట, టికెట్లు కొనుక్కొని థియేటర్కి పోయి సినిమా చూసేయండి. ఎందుకంటే ఎక్కడ మనం ఏలు పెట్టేది బాగాలేదు అని చెప్పడానికి అయితే నాకు ఈ సినిమాలు ఈ మధ్యలో చూసిన సినిమాల కన్నా ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఒక డైరెక్టర్ అంటే ఆయనే ఈ సినిమాని డైరెక్ట్ చేసి ఆయనే యాక్ట్ చేసి అట్లాంటి మూమెంట్లో ఆయనకి ఎలివేషన్ షాట్లు పడతాయి ఈ సినిమాలో. అండ్ ఇంకో విషయం, ఆయనకే క్యారెక్టర్ కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ రాసి అండ్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే సినిమాలో. అరే వీడు ఎందుకు పెట్టిండు, వీడు అవసరం లేదు అనిపించదు నీకు. అండ్ దాంతోపాటు ఆ స్క్రీన్ ప్లేని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ సినిమా ప్రీక్వెల్ కాబట్టి అసలు రాజుల కాలంలో ఆ సెటప్ ఎట్లుంటుంది, ఆ లోకం ఎట్లుంటుంది, ఆ కాంతార లోకం ఏంటి, కాంతారకు సంబంధించిన బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, దాన్ని చాలా బాగా డిజైన్ చేసిండ్రు. అండ్ ఇంకా మనం మ్యూజిక్ విషయానికి వస్తే చాలా పెద్ద ఎసెట్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్లో ఆ సీన్స్ అట్లా, ఆ కాంతార ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ రాజులు ఏంటి, ఆ రాజులకు వీళ్ళకి తెగకి సంబంధం ఏంటి, ఇట్లా తీసుకెళ్తా ఉంటారు. అండ్ ఫస్ట్ హాఫ్లో రథం ఫైట్ ఉంటుంది. నాకు ఎందుకో ఆ ఫైట్లు కూడా బాగా డిజైన్ చేసిండు అనిపించింది. ఎందుకంటే ఏదో ఓవర్గా చేసింది ఏం లేదు సినిమాలో. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ మీద ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కొంతమంది ఉంటారు వాళ్ళని అసలు ఆ మేకప్స్ కానీ అవి కానీ చాలా బాగా చేసిండు. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి, సెకండ్ హాఫ్ అయితే ఇంకా మీరు సీట్లు ఎడ్జ్ ఉంటారు అట్లుంటుంది సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది భయ్యా, అసలు బాబా అది చాలా బాగా డిజైన్ చేసిండు. ఎట్లా రాసుకున్నాడో, ఎట్లా తీసిండో, ఎట్లా యాక్ట్ చేసిండో. ఆయనకి నేషనల్ అవార్డు అయితే ఇట్లా నడుచుకుంటూ వచ్చేస్తుంది. ఆ సీన్ ఒక్కటి చాలు భయ సినిమా మొత్తానికి. అండ్ శివుడి కాన్సెప్ట్ కదా, మైథలాజికల్ ఆస్పెక్ట్. ఆ శివుడి సంబంధించిన సీక్వెన్సెస్ ఎట్లుంటాయి తెలుసా? గూస్ బంప్స్. అండ్ ఫైనల్గా నీ క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ క్లైమాక్స్. ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. చాలా మంది గెస్ చేయొచ్చు, బట్ స్టిల్ ఎక్స్ట్రాడినరీ ట్విస్ట్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్. సినిమాకి అసలు మనం ఏమీ ఆలోచించకుండా వెళ్ళిపోయి అసలు ఆ విజువల్ వండర్ని చూడాల్సిందే. చాలా బాగా డిజైన్ చేసిండు. బాయ్.